4 చుక్కలు ముక్కుల్లో వేస్తూ ఉంటే ఈ కఫభారం అనేది, తలలో ఉన్న కఫభారం అనేది తగ్గిపోతుంది. ఇలా చేస్తూ అదే నూనెని శిరస్సు పైన మర్దనం చేస్తూ ఉంటే కఫభారం అనేది తగ్గిపోయి ఈ కఫదోషం వల్ల వచ్చిన తలనొప్పి ఏదైతే ఉందో అది కూడా హరించిపోతుంది. మీరు రాసింది చాలా సులభమైంది. మామూలుగా ఇంతకు ముందు చెప్పినట్లే దాల్చిన చెక్క కూడా పురుషులు కూడా వాడుకుంటూ, దాంతోపాటు ఆవాల నూనె, ఇది చాలా ప్రశస్తంగా ఉండాలి, పల్చగా నీళ్లుగా ఉండాలి. కొంచెం గోరువెచ్చగా వేడి చేసి ఒక చెంచాతో అందులో దూది ముంచి ఒక 3-4 చుక్కలు ముక్కుల్లో వేయాలి. చెవులు గులగులగా పెడితే 2-3 చుక్కలు గోరువెచ్చగా చెవులలో కూడా వేయవచ్చు. రోజుకు 3 సార్లు కనుక ఆవ నూనెను వేస్తే ఎంత కఠినతరమైనటువంటి ఈ కఫజ శిరో వేదన కూడా కనిపించకుండా పారిపోతుంది. కఫ దోషహర కషాయం, శరీరములో కఫదోషము వల్ల పుట్టేటువంటి సమస్య ఏదైనా సరే దానిని నిర్మూలించగల పదార్థాలతో దీన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. మీరు చక్కగా ఎలా తయారు చేసి చూపిస్తారా, ఏమేమి వస్తువులు ఇందులో కలుపుతారా అనేది వినటం కోసం సిద్ధంగా ఉండండి. చూడండి, కరక్కాయ పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. కరక్కాయ పొడి 10 గ్రాములు, ఉదాహరణ చెప్తున్నాం, మీరు తర్వాత ఎంతైనా కలుపుకోండి. అలాగే తానికాయల పొడి 10 గ్రాములు, తర్వాత ఉసిరిక 10 గ్రాములు. ఇది చాలా అద్భుతమైనటువంటి సూత్రము, తిరుగులేని సూత్రము. చూడండి, ఇది నేలవేము, పుల్లలుగా ఉంటుంది. దీన్ని మెత్తగా దంచి మనం పొడి చేస్తే ఇట్లా అవుతుంది. ఇది నేలవేము చూర్ణము, ఒక 10 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ఇదిగో ఇట్లా 10 గ్రాములు. తర్వాత వేప చెక్క అంటే పై బెరడు, దీన్ని మెత్తగా దంచి ఇలాగా మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 10 గ్రాముల మోతాదుగా తీసుకున్నాం. తర్వాత పసుపు, చూడండి, ఈ పసుపు కూడా 10 గ్రాముల. మనం ఇంట్లో కొమ్ములు కొట్టి దంచుకున్నటువంటి పసుపు మాత్రమే వాడుకోవాలి. చూడండి, తిప్పతీగ, తిప్పలు తప్పించే తీగ, తిప్పతీగ, దీన్ని మనం మెత్తగా దంచి జల్లిస్తే ఈ విధంగా చూర్ణం అవుతుంది. ఈ చూర్ణం కూడా 10 గ్రాముల మోతాదుగా మనం తీసుకోవాలి. ఇది దీన్ని మనం అంటే మీరు ఇంట్లో మీరు కలుపుకునేటప్పుడు 50 గ్రాములు, ఒక్కొక్కటి 100 గ్రాములు కలుపుకోండి. మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు చెప్పిన పదార్థాలు అన్నీ కూడా సమాన భాగాలు కలుపుకోవాలి. దీన్ని ఒక గ్లాసు నీళ్లు తీసుకొని, ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకో, ఒక గ్లాసు మంచి నీళ్లు తీసుకో, అందులో పోయి ఒక గ్లాసు మంచినీళ్లకు 1 టీ స్పూన్, 1 టీ చెంచా పొడి, ఇంతే పొడి అందులో పోయి టీ స్పూన్ పొడి వేసి కలిపి ఆ మంట వెలిగించు. చిన్న మంట మీద దీన్ని మనం మరిగించాలి. ఇప్పుడు ఈ కషాయము తయారవుతూ ఉంది. 1 కప్పు కషాయం అయ్యేంత వరకు మరిగించాలి. పూర్తయింది. ఇది ఎంత శక్తివంతమైనదంటే మీరు ఇప్పుడు రాసుకోవాలి. ఎన్ని సందర్భాలలో మనల్ని కాపాడగలుగుతుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో మనం వాడినటువంటి పదార్థాలు చాలా అసాధారణమైనటువంటి శక్తి కలిగినటువంటివి. గుర్తుపెట్టుకోండి, త్రిఫలాలు, తిరుగులేనటువంటివి. ఈ కషాయాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత
ఇందులో బెల్లం కలిపి తాగాలి. కొద్దిగా బెల్లం తీసుకో. బెల్లం కలిపి, అంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తాగలేం మనం. చేదు అనగానే కొంచెం ముఖం పక్కకు పోతుంది మనకు. చూడండి, ఇందులో వేసేసి చక్కగా కొంచెం కరిగించి చెంచావు. ఇది కాసేపు ఇలా అంటే కరిగిపోతుంది మామూలుగా. 10 నుంచి 15 నిమిషములలో సర్వజ్వరములు హరించిపోవుగాక. అలాగే తీవ్రమైనటువంటి తలనొప్పి, అంటే కఫభారము వల్ల ఉన్నటువంటి ఆ కఫజ శిరో వేదన కనిపించకుండా పారిపోతుంది. దీని దెబ్బకు మొత్తం ఆ నొప్పులు మొత్తం, అంటే కఫము ఎక్కడెక్కడైతే జమ కావటం వల్ల సమస్య వచ్చిందో అలాంటి కఫజనితమైనటువంటి నొప్పులు మొత్తము ఈ కషాయముతో హరించిపోవుగాక అని మహర్షులు చెప్తున్నారు. అంతే. కఫజనిత శిరోవేదన, ఈ కఫము వల్ల వచ్చినటువంటి తలనొప్పి ఉన్న వాళ్లకు తలంతా బరువైపోతుంది, ఏదో పెద్ద కొండ నెత్తి మీద పెట్టినట్లుగా ఉంటుంది. దీనికి ఆవాల నూనె గోరువెచ్చగా వేడి చేసి తలకు చక్కగా బాగా మర్దన చేస్తూ ఉంటే ఆ తలలో ఉన్నటువంటి అతి చల్లదనము అదృశ్యమైపోయి తలలో వేడి పుట్టి కఫము కరిగిపోవటము ద్వారా ఈ కఫజ శిరోవేదన నశించుచున్నది. అలాగే ఈ ఆవాల నూనెను అరికాళ్లకు కూడా బాగా మర్దన చేసుకోవాలి. మంచిగా బాగా తీసుకొని చక్కగా బాగా రుద్దండి. అరచేతులకు, అరకాళ్లకో, తలకో ఇలా 5 నుంచి 10 నిమిషాల సేపు మర్దన చేసుకొని తర్వాత 3-4 చుక్కలు గోరువెచ్చగా చెవులలో వేయాలి, ముక్కులలో వేయాలి. 3-4 చుక్కలు చెవుల్లో వేసుకోవటం, అలాగే తల పైకెత్తేసి ముక్కుల్లో వేసుకోవటం. దెబ్బతో అతి భయంకరంగా లోపల మడ్డిగా జిడ్డుగా గుజ్జుగా పేరుకొనిపోయి తల పక్కకు వంచడానికి కూడా వీలు లేకుండా బాధపడేటువంటి మా ప్రియమైనటువంటి బిడ్డలకు ఈ కఫజ శిరో వేదన హరించిపోవుగాక. ఇందులో ముఖ్యంగా వేడి నీటి పాదస్థానము, అంటే గోరువెచ్చని నీళ్లు ఇట్లాంటి పాత్రలో పోసి పాదాలు పెట్టాలి అందులో. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వేడి పాదాల గుండా శిరస్సులోకి ప్రవేశించి లోపల ఉండేటువంటి అతి కఫాన్ని కరిగించటం వల్ల కఫదోషజనితమైనటువంటి శిరోవేదన క్రమంగా పూర్తిగా తగ్గిపోతుంది. కఫ శిరోవేదనకు ఆసనాలు రాసుకోండి. ఇందులో ముఖ్యంగా 1 భుజంగాసనము, అంటే ఛాతీలో, ఇది కఫానికి ప్రధాన స్థానము ఛాతీ. ఈ వరపంజరం ఇందులో ఇక్కడ నిర్మాణమై ఉంది. దీన్ని సాగదీస్తే ఇక్కడ వేడి బుట్టి కఫం తగ్గితే ఈ కఫజ శిరోవేదన తగ్గిపోతుంది. చూడండి, ఇలాగా పాములాగా పైకి లేచేటువంటి ఆసనము భుజంగాసనము. తర్వాత మత్స్యాసనము, అంటే చేపలాగా చేసేటువంటి ఆసనము. చూడండి, వెల్లకిల పడుకొని తల మాడు నేలకు ఆనుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఛాతీ వెనక్కు లాగబడింది, అందువల్ల ఛాతీలో ఘర్షణ జరిగి వేడి బుట్టి కఫము కరిగిపోతుంది. ఇది మత్స్యాసనం. తర్వాత 3వది ఉష్ట్రాసనము. ఉష్ట్రమనగా వంటే, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. గొంతు కూర్చొని మడమల పైన చేతులు పెట్టి పొట్టను పైకెత్తాలి ఒంటెలాగా. చూడండి, అదిగో ఉష్ట్రాసనము. ఇలా 3 సమస్యలకు, అంటే 3 దోషాలను పరిహరించడానికి ఒక్కొక్క దానికి 3 రకాల ఆసనాలు మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ముద్రలు ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకుందాం. మీరు అటు ఇటు వెళ్లకుండా జాగ్రత్త గమనిస్తూ ఉండండి. చూడండి జాగ్రత్తగా. ఇందాక మనం పిత్త శిరోవేదనకు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు వదిలాం కదా. ఇప్పుడేం చేయాలంటే శరీరాన్ని వేడెక్కించాలి కాబట్టి ఎడమ ముక్కును మూసి, ఇక్కడ చూడండి ఆచార్యులు మీకు చూపిస్తున్నారు, ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు రంధ్రము ద్వారా గాలిని బాగా దీర్ఘముగా లోపలికి తీసుకొని తల నిండా నింపండి.
తల నిండా నిండిపోయినట్టుగా భావన చేయండి. భావన చేసి కుడి ముక్కు మూసి ఎడమ నుంచి గాలిని వదిలివేయండి. నిదానముగా చల్లదనం అంతా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎడమ ముక్కు మూసి కుడి నుంచి గాలి తీసుకోవాలి. కుడి అనగా సూర్యుడు, ఎడమ అనగా చంద్రుడు. ముద్రల్లో ప్రధానంగా కఫాన్ని తగ్గించేటువంటి ముద్ర కఫ సంహార ముద్ర. ఇలా పెట్టి కఫం అంటే చిటికన వేలు, ఈ చిటికన వేలుని కిందికి వంచి అందులో దానిపైన బొటన వేలు పెట్టి నొక్కాలి. మిగిలిన 3 వేళ్ళు నిటారుగా పెట్టుకోవాలి, నిలిపి ఉంచాలి. ఇది కఫ సంహార ముద్ర లేదా జల సంహార ముద్ర. అప్పటికప్పుడు దెబ్బతోటి సమస్య నివారణ అవుతుంది. మొత్తం స్థూలంగా ఆహార పదార్థాల విషయంలో వాళ్ళ శరీర తత్వాలను బట్టి వాతం పెంచే పదార్థాలు, పిత్తం పెంచే పదార్థాలు, కఫం పెంచేటువంటి పదార్థాలు ఆయా దోషాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాటిని పూర్తిగా మానుకొని అవి ఆ దోషాలు పూర్తిగా అదుపులోకి వచ్చేటువంటి ఆహార పదార్థాలను సేవించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ రకంగా చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా తలనొప్పులను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. పార్శ్వపు తలనొప్పి. ఈ పార్శ్వమునందు కానీ ఈ పార్శ్వమునందు కానీ ఇక కత్తి పెట్టి చీల్చినట్లుగా వచ్చేటువంటి నొప్పి ఎందుకు వస్తుంది? అతిగా భోజనము చేయటం వల్ల. పదార్థాలు బాగా రుచిగా ఉన్నాయి కదా అని బాగా నోట్లో వేలు పెడితే అందేంత వరకు గొంతు వరకు బాగా మెక్కటము వలన, అలాగే బాగా రోజు నడక సాగిస్తే మంచిది, మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు మంచిదని అదే పనిగా మైళ్ళ తరబడి అతిగా నడవటము వల్ల కూడా ఈ పార్శ్వపు తలనొప్పి రోగం వస్తుంది. అలాగే వ్యాయామం చేస్తే మంచిదే, అతి వ్యాయామం చేస్తే తలనొప్పి రోగం వస్తుంది. అతి వ్యాయామం తొందరగా ఒకేసారి బాగా ఇంతలా అయిపోవాలి, కండలు తెచ్చుకోవాలి అని బాగా చేసి ఉన్న కండలు కూడా కరిగిపోతాయి. అలాగే అతి సంసారం, భార్యాభర్తలు అతిగా సంభోగములో పాల్గొనరాదు. ఇట్లాంటి అసహజమైన ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి జీవన చర్యలు ఏనాడు మానవుడు సాగిస్తూ ఉంటాడో ఆ మరుక్షణమే దాని యొక్క దుష్పరిణామము, దుష్ఫలితము వెంటనే శరీరములో కనిపిస్తూ ఉన్నది. వాతము ప్రకోపిస్తూ ఉంది. ప్రకోపించి సగభాగములో నిండిపోతుంది. సగభాగము ముందు ఏ పక్కన ఎక్కువగా తిరిగి పడుకుంటూ ఉంటామో ఆ పక్కన నిండిపోతుంది. ఒక్క వాతము కానీ ఇది కఫాన్ని చెడగొట్టి కఫధాతువును దాంతో కలిసి కానీ ఈ రెండు కలిసి కానీ ఈ అరతల నొప్పి అనబడేటువంటి పార్శ్వపు నొప్పిని కలిగిస్తుంది. ఇక అక్కడి నుంచి చూడండి, ఈ మెడ కొంకులు మొత్తం ఇలా రావు, బిగుసుకుపోతాయి. ఈ కనుబొమ్మలు, ఈ కడతలు లోపల సూదులు పెట్టి పొడిచినంత తీవ్రమైనటువంటి వేదన కలుగుతూ ఉంటుంది. అసలు భరించలేరు. ఇట్ట పెట్టుకొని కూర్చుంటారంటే ఏ పక్క నొప్పి వస్తుందో ఆ పక్క అలా పట్టుకొని కదలకుండా కూర్చుంటారు. ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. చల్, ఇక్కడేం పని నీకో, నా ఒంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని గర్జించండి. మా బిడ్డలో పోవాను గట్టిగానో పోతుంది. ఎలా పోతుందో ఏమి చెప్పి ఏమి చేసి నువ్వు పో అనాలో ఇప్పుడు మన పీఠం వైద్యులు మీకు చెబుతూ ఉన్నారు. చక్కగా రాసుకోండి, నవ్వుతూ రాసుకోండి. స్త్రీలలో కొంతమందిలో తలనొప్పి అనేది ఒకవైపే వస్తూ ఉంటుంది. కుడివైపు కానివ్వండి, ఎడం వైపు కానివ్వండి. దాన్ని మనం అరతల నొప్పి అంటాం. సంస్కృతంలో అర్ధావభేదక అని అంటాం. ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు దీన్ని నివారించుకోవటానికి మన ఆయుర్వేద మహర్షులు చెప్పిన ఒక అద్భుతమైన ఆహార యోగాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మంచి శనగలు పొట్టు తీసివేసినవి ఒక గుప్పెడు తీసుకోండి. అంటే ఒక పిడికెడు శనగలు మోతాదులో తీసుకొని వాటిని ఒక పల్చని నూలు బట్టలో మూటగట్టి ఆ మూటని ఒక మట్టి పాత్రలో ఉంచి ఆ మూట మునిగే వరకు మంచినీళ్ళు పోయండి. పోసిన తర్వాత అలాగే ఒకరోజు నానబెట్టండి. ఒక రోజు తర్వాత ఆ మూటను తీసి ఆ శనగల్ని చేతిలో తీసుకొని మెత్తగా నలిపిన తర్వాత బాండీలో వేసి ఒక 20 గ్రాములు ఆవు నెయ్యి వేసి కొంచెం దూరగా వేయించండి. వేయించిన తర్వాత
అందులో 40 ఆ శనగలు ఏదైతే ఉన్నాయో ఆ శనగల్లో 40 గ్రాములు కండ చక్కెర పొడి కలిపి ఈ శనగల్ని మెల్లగా తినేయండి. ఇలా 7 రోజులు తింటూ ఉంటే అరతల నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. పీడికెడు శనగలు తీసుకున్నాం కదా, బాగా ఎలా అన్నాం, పొట్టు ఊడిపోయింది. ఒక గుడ్డ తెచ్చాం, మూట కట్టాం, అంత చిన్న మట్టి పిడత మట్టి ముంత కానీ అందులో వేసాం. ఈ మూట మునిగే వరకు నీళ్లు పోసాం. ఒక రాత్రి ఉంచాం, పొద్దున్నే తీసేసి ఆ లోపల ఉన్నటువంటి శనగల్ని బాండీలో వేసి ఒక 20 గ్రాములు నెయ్యి వేసి వేయించాం. చక్కగా మంచి కొమ్మగా ఎప్పుడు తిందామా అనిపించేంత రుచిగా తయారవుతాయి. ఒక 40 గ్రాములు పటిక బెల్లం పొడి అందులో వేశాం. చక్కగా నవ్వులుతూ ఉంటే ఎంత ఆనందమో, ఎంత ఆరోగ్యమో, ఎంత సౌభాగ్యమో ఎక్కడ ఉన్నది. 7 రోజులు చేసేటప్పటికి ఎదురు లేకుండా అరతల్ల నొప్పి అదృశ్యమైపోవుగాక, అంతే, పోవాల్సిందే. శరీరాన్ని ధ్వంసము చేసేది మొత్తము వాత పిత్త కఫములు అనబడే 3 దోషములలో వాతము అతి ప్రధానమైనది. ఎవరి శరీరములో చెడు వాయువు చేరుతుందో ఆ చెడు కాలము, చెరుపు కాలము దాపురించినట్లే. ఎవరి శరీరములో మంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుందో వాళ్లకు దీర్ఘాయువు లభిస్తుంది. పొద్దుటి నుంచి రాత్రి వరకు వేగంగా పరుగులు ఉరుకులతో పనిచేయటం, ఇట్లాంటి మానవ స్వభావానికి వ్యతిరేకమైనటువంటి అతి పనులు చేయటం వల్ల ఇవాళ పురుషుల్లో కూడా ఎక్కువ మందికి అరతల నొప్పి సమస్య వచ్చి శిరోసౌందర్యమో నాశనమవుతున్నది. సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా సౌందర్యం రావాలంటే తలనొప్పి ఉండకూడదు. కాసేపు కొంచెం ఏదన్నా చిన్న విషయం మనకు వ్యతిరేకమైన విషయం వినగానే తలపట్టు వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. లేదు కొంచెం దూరం పోయొచ్చాం తలనొప్పి వచ్చేస్తుంది. కొద్దిసేపు ఫ్యాన్ లేదు, గాలి లేదు, తలనొప్పి వచ్చేస్తుంది. ఇట్లా మాటి మాటికి చీటికి మాటికి వేధించేటువంటి ఈ తలనొప్పులు రాకుండా ఉండటం కోసం మా ప్రియమైనటువంటి బిడ్డలు ఎంత సులభమైనటువంటి మార్గాన్ని మన ఇంట్లోనే ఆచరించి ఈ పార్శ్వపు నొప్పి బాధ నుంచి బయటపడాలో చెప్పడం కోసం మన పీఠం వైద్యులు మీకోసం సిద్ధంగా కాచుకొని ఉన్నారు. వారు ప్రేమగా చెప్పేటువంటి మాటలను మీరు రాసుకోండి. మా ప్రియమైన సోదరులారా, మీరు బాధపడే అరతల నొప్పి అంటే కుడివైపు కానివ్వండి, ఎడంవైపు కానివ్వండి, కొంతమంది ఒకే వైపు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి తలనొప్పి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒక అద్భుతమైన యోగాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. రాత్రి పడుకునే ముందు మీరు మీ మంచం పక్కన ఒక 1/2 లీటర్ మంచినీళ్లలో ఒక 60 గ్రాముల పంచదార బాగా కలిపి సిద్ధంగా పెట్టుకోండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఈ పంచదారతో కలిపిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మెల్లగా కొద్దిగా తాగుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే 7 రోజులు ఇలా తాగితే క్రమంగా మీరు బాధపడుతున్న అరతలనొప్పి ఏదైతే ఉందో అది నశించిపోతుంది. ఏముంది, మంచినీళ్ళు చెంబులో తీసుకున్నావు, పటిక బెల్లం వేసావు, మంచం పక్కన పెట్టుకున్నావు. నిద్ర లేవగానే, ఎప్పుడు సూర్యోదయానికన్నా గంట ముందు నిద్ర లేవగానే ఆ చెంబు తీసుకున్నావు, హాయిగా చక్కగా కొంచెం నీళ్లు తాగావు. అంతే, 1 గంట వరకు మరేమి తాగవద్దు. 7 రోజులు ఈ పంచదార కానీ పటిక బెల్లం కానీ కలిపినటువంటి పాచినీళ్ళు అంటే రాత్రి నుంచి ఉదయం వరకు నానబెట్టిన నీటిని పాచినీరు అంటారు. అది గనక సేవిస్తూ ఉంటే పార్శ్వపు తలనొప్పి పారిపోతుంది. అంతే. అరతల నొప్పి ఇది కూడా వాత దోషము వల్లనే కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం. సగం ఇటు కానీ నొప్పి రావడం అనేది. ఇందాక చెప్పినటువంటి వాయుముద్రనే ఈ సమస్యకు కూడా ఆచరించాలి. ఇది వాయుముద్ర, గుర్తుపెట్టుకోండి. వాయుముద్ర. అరతల నొప్పి, పార్శ్వపు నొప్పి, సగము తలనొప్పి. ఈ పార్శ్వపు నొప్పిలో కూడా వాతమే ప్రధానముగా ఉన్నది. వాతము తలలో కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ ఏ పక్కన చేరుతుందో ఆ పక్కనే ప్రధానముగా మొత్తం బిగుసుకుపోయినట్టుగా భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది. చక్కగా మునగాకు కానీ వాయులాకు కానీ తక్కలాకు
ఏ ప్రాంతాల్లో ఏది దొరికితే అది ఈ మూడింటిలో ఆకు తీసుకొని కచ్చపచ్చగా నలగగొట్టి బాండీలో వేసి కొద్దిగా ఆముదము నూనె చుట్టూ చల్లి చిన్న మంట మీద దీన్ని కొంచెము దూరగా వేయించాలి. ఆకును వేయించి తీసి ఒక టోపీలాగా ఉన్నటువంటి దాంట్లో కానీ లేదా బట్ట మీద కానీ దీన్ని పరిచి దాన్ని తీసి ఇటు తలకు పెట్టుకొని కింద గుడ్డ గట్టిగా కట్టుకోవాలి. ముఖ్యముగా ఏ వైపున ఈ పార్శ్వపు నొప్పి ఉందో ఆ వైపు తల మీద ఈ వావిలాకు కానీ తక్కలాకు కానీ మునగాకు కానీ మనం వేయించి ఏది తయారు చేసామో అది ఆ అర్ధభాగం మీద ఆనుకొని ఉండేటట్లుగా అమర్చుకొని గుడ్డ కట్టుకోవాలి. దెబ్బతో నొప్పి 10 నిమిషాలలో పారిపోతుంది. ఈరోజు సూర్యావర్త శిరోవేదన. సూర్యుడు ఉదయించాడో వెంటనే